ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి కన్న తండ్రైన దేవుని స్తుతిస్తూ మీ అందరికి కూడా క్రీస్తు వారి పేరట నా వందనాలు. దేవుడు మరొకసారి మనలందరినీ ఈ విధముగా కూర్చోబెట్టి తన మాటలను మనం నేర్చుకోవటానికి దేవుడు మనందరికీ సహాయం దయచేశాడు. దేవుడు చేసిన సహాయమును బట్టి మనము మర్చిపోకుండా వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకున్నాం. వాక్యం అనేది మనకి బూస్ట్ లాంటిది కదా. వాక్యము శక్తి కలిగినది. వాక్యము శక్తి కలిగినది కాబట్టి మనము దానిని తీసుకోవటానికి కూడా మనం అంతే శక్తిగా ఉండాలి. మన రోగం బాగవ్వాలంటే 3 టైం తీసుకోవాలి మందులు కదా. మన రోగం బాగవ్వాలంటే డాక్టర్ గారు 3 టైములు చెప్తాడు. మన వాక్యములో బలముగా ఉండాలంటే ఎన్నిసార్లు తీసుకోవాలి? వాక్యం ఏంటంతకి శక్తి కలిగింది. వాక్యము శక్తి కలిగినది. ఈ శక్తి కలిగిన వాక్యమును ఎలా తీసుకోవాలి? ఎన్నిసార్లు తీసుకోవాలి? ఎప్పుడు బలహీనంగా ఉంటామో అప్పుడు తీసుకోవాలి. ఓకే. నీరసం వస్తుంది అనుకోండి, డాక్టర్ గారు ఏమంటారు? గుల్కొండి తాగండి అంట కదా. గుల్కొండి అందులో ఏముంటదంట? శక్తి కదా. అందులో శక్తి ఉంటది. వాక్యములో నీరసం అయ్యామనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంట? వాక్యాన్ని తీసుకోవాలి. వాక్యము శక్తి కలిగినది. శక్తి కలిగిన ఈ వాక్యమును ఏం చేయాలంట? ఒక బూస్ట్ లా తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలంటే ఎప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం అప్పుడు తీసుకోవాలి. ఎప్పుడు పాటలు మర్చిపోతాం అప్పుడు తీసుకోవాలి. ఎప్పుడు దేవుడు గుర్తుకు రాడో అప్పుడు తీసుకోవాలి. తీసుకుంటూనే ఉండాలి. ఎందుకు తీసుకోవాలి అంటే మనకి శక్తినిచ్చేది కాబట్టి. ఒక శక్తినిస్తుంది. 2 లీటర్లు పెట్రోల్ వేసుకున్నాం, ఒక 50 కిలోమీటర్లు వెళ్ళాం, మళ్ళీ పెట్రోల్ అవసరం వస్తుంది, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ వేసుకోవాలి కదా. ఉంటది అది. వేసుకున్న పెట్రోల్ బండిలో ఉంటదా? ఉండదు. ఎందుకంటే బండి రన్ అవుతున్న కొద్దీ పెట్రోల్ ఏమవుతుంది? అయిపోద్ది. జీవితం సాగుతున్న కొద్దీ మనకి రోజు వాక్యము అవసరం పడుతుంది. ఓకే. వారంలో ఆదివారం తీసుకున్నాం కదా, మళ్ళీ వచ్చే ఆదివారమే తీసుకుందాం అనుకుంటే అంతలోపు మనం ఏమైపోయి ఉంటాం? సన్నగిల్లిపోయి ఉంటాం, బలహీనపడి ఉంటాం, నిరాశపడి ఉంటాం, ఎన్నో ఒత్తిడులతో ఒత్తబడి ఉంటాం కదా. ఇవన్నీ కూడా వారమంతా మనల్ని ఒత్తిడి, టెన్షన్, ప్రెషర్ ఎన్నో మనకు ఉంటాయి. మళ్ళీ ఆదివారం వచ్చేసి ఏం చేస్తాం? మళ్ళీ ఫ్రెష్ అయిపోతాం, మళ్ళీ లోకంలో ఉంటాం, మళ్ళీ ఒత్తిడి, మళ్ళీ లోకం. అంటే జీవితం ఇలాగే సాగుతుంది. జీవితం ఇలాగే సాగుతుంది. మనం ఏమనుకుంటాం? సాగుతుందిలే, సాగనివ్వలే అనుకుంటాం. సాగేదాన్ని ఏమంటాం? సాగుతుంది కదా, సాగనివ్వండి. అది సాగుతుంది కదా. సాగుతుంది. ఎంతవరకు సాగుతుంది? నీకు శక్తి ఉన్నంత వరకు సాగుతుంది. శక్తి లోపం వచ్చేసిందంటే కూర్చోబడిపోతాం. అందుకే వాక్యాన్ని మనము చాలా శ్రద్ధగా నేర్చుకోవాలి, శ్రద్ధగా ఆలోచించాలి. ఎందుకు శ్రద్ధగా ఆలోచించాలి అంటే మన జీవితంలో ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే జరగాలనుకుంటున్నామో, దేన్నైతే చూస్తున్నామో, చూసే ప్రతీది కూడా మన కళ్ళు ఒక్కొక్కసారి మనకి ఏం చేస్తాయి? మోసం చేస్తాయి. మన కళ్ళే మనకు ఒక్కొక్కసారి మోసం చేస్తాయి. ఒక్కొక్కసారి మనం కూడా మోసపోతాం. దుకాణంకి వెళ్ళండి. దుకాణంకి వెళ్ళిన తర్వాత ఆ చీర
ఎలాగుంటుందో తెలియదు, కానీ దాన్ని మాత్రం లైట్లు వేసి ఏం చేస్తాడు, జిగేలు అనిపిస్తాడు. ఒక లైట్ కాదు అండ్ ఒక లైట్ కాదు, ఎన్నో లైట్లు వేస్తాడు. ఆ లైట్లు వేసిన తర్వాత ఆ లైట్లకి ఆ వస్తువు ఎలా ఉంటది, అందంగా కనిపిస్తుంది కదా, అందంగా కనిపిస్తుంది. షాపులో మన కళ్ళు చూసేసరికి ఏమైపోయి ఉంటది, నచ్చేస్తుంది. అదే మధ్యాహ్నం చూడండి, కలర్ వేరుగా ఉంటది, రంగు వేరుగా ఉంటది. షాపులో చూసినంత ఇంట్రెస్ట్ మధ్యాహ్నం విప్పి చూసుకునేసరికి కలర్ కొంచెం అటు ఇటే ఉంటది, ఎందుకంటే అది లైట్ కలర్, ఇది ఒరిజినల్ కలర్. అందుకే భూమి మీద మనం ఏదైనా చూస్తున్నామంటే ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. దేన్నైనా, ఈ సమాజాన్ని చూడండి, ఈ ప్రకృతిని చూడండి, ఒక్కసారి ఈ ప్రకృతిని చూడండి. మనం ప్రకృతిని చూస్తున్నప్పుడు ఆ ప్రకృతిలో ప్రతిది కూడా మనకి ఎలా కనిపిస్తుంటది, చాలా అందంగా కనిపిస్తుంటది, చాలా మంచిగా కనిపిస్తుంటది. ఏదైనా మనం చూడండి, ప్రకృతిలో ఏదైనా మనం చూస్తున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంటది. మనకు అందంగా కనిపిస్తున్నదంటే మనం దాన్ని ఎలా చూస్తున్నాం, మనకు అందంగా కనిపిస్తుంది అంటే దాన్ని మనం ఎలా చూస్తున్నాం, అంత అందంగా మనము చూస్తున్నాం. కాబట్టి నువ్వు ఎలా చూస్తే నీకు అది అలాగే కనిపిస్తుంది, నువ్వు ఎలాగ చూస్తే అలా కనిపిస్తుంది. అది నీకు అందంగా చూసావనుకో నీకు అందంగా కనిపిస్తుంది. నువ్వు దాన్ని ఇంకొక రకంగా చూసావనుకో అది నీకు ఇంకొక రకంగా కనిపిస్తుంది. ఏదైనా మీరు ఆలోచించు, అది వస్తువు అయినా, అది ఇల్లు అయినా, అది బంగారం అయినా, అది వ్యక్తి అయినా, ఎవరైనా. యవనస్తుడు అమ్మాయిని చూసే విధానం వేరుంటది, తండ్రి తన కూతురును చూసే విధానం వేరుగా ఉంటుంది. రకరకాలైన చూపులు, రకరకాలైన మనస్తత్వాలు. ఏంటి మీరు బాగా ఆలోచించండి. రకరకాలైన చూపులను బట్టి వస్తువు ఏమైపోతుందంట, మారిపోద్ది. ఈ సమాజాన్ని కూడా మనం ఎలా చూడాలి, ఈ సమాజాన్ని ఎలా చూడాలి, అసలు సమాజాన్ని చూసేటప్పుడు మనం ఏం ఆలోచించాలి, ఇవన్నీ కూడా మనకి ఆలోచన రావాలి. పౌలు గారు సంఘానికి రాస్తున్నప్పుడు ఒక మంచి సంగతిని సంఘానికి రాశాడు, మంచి సంగతి రాశాడు, సంఘాన్ని బలపరిచే మాట రాశాడు, సంఘానికి అవసరమైన మాట రాశాడు. ఎందుకంటే సంఘము స్టాండర్డ్ అవ్వాలంటే దాన్ని తీసుకెళ్లే వాళ్ళు స్టాండర్డ్ గా ఉండాలి కదా, దాన్ని తీసుకెళ్లే వాళ్ళు స్టాండర్డ్ గా ఉండాలి, దాన్ని నడిపించే వాళ్ళు స్టాండర్డ్ గా ఉండాలి. అప్పుడే సంఘము స్టాండర్డ్ గా ఉంటుంది. దాన్ని బలపరచాలి అంటే, దాన్ని సంఘాన్ని బలపరచాలి అంటే ఆషామాషి కాదు. ఒక వస్తువు అమ్మాలి అంటే అమ్మేవాడు ఎన్ని తెలివితేటలతో అమ్ముతాడు. లోపల బాగులేకపోయినా బాగున్నట్లుగా మనకేం చేస్తాడు, ప్రజెంట్ చేస్తాడు, బాగున్నట్లుగా ప్రజెంట్ చేస్తాడు. అమ్మేవాడు తన వస్తువు అమ్మబడాలి అంటే ఎన్నో తెలివితేటలు ఉపయోగిస్తాడు, అవునా కదా, ఎన్ని తెలివితేటలు. అక్క రండి, అమ్మ రండి అంటే ఎవరు తీసుకుంటారు, అక్క రండి వచ్చి తిని చూడండి ఫ్రీగా. వాని తెలివితేటలు వేరుగా ఉంటాయి, లేకపోతే వ్యాపారం జరగదు. పౌలు గారు సంఘాన్ని నిలబెట్టాలి అంటే, సంఘాన్ని బలపరచాలి అంటే సంఘానికి సంబంధించిన మాటలు ఎలా వ్రాస్తున్నాడో ఒక్కసారి మనం చదువుకుందాం. సంఘానికి ఒక మంచి మాటని వ్రాస్తున్నాడు, చదువుకుందాం. 4వ అధ్యాయం 2 కొరింథీయులు రాసిన పత్రిక, దూసరా కొరింథియో 4వ అధ్యాయ 16వ వచనం చూడండి. ఎంత చక్కటి మాట. పౌలు గారు సంఘానికి ఏం రాస్తున్నాడో, కావున మేము అధైర్యపడము.
ఎవరికి రాస్తున్నాడు? సంఘానికి రాస్తున్నాడు. కావున మేము అధైర్యపడం. ఎందుకు రాస్తున్నాడు ఈ మాట? సంఘానికి ఎందుకు రాస్తున్నాడు? మేము అధైర్యపడం, మేము పిరికి వాళ్ళం కాదు, మేము అధైర్యపడం, మాకు భయము లేదు, మేము అధైర్యపడం. ఎందుకు అంటే మీరు బాగా ఆలోచించండి. పిల్లల్ని మోటివేట్ చేసేటప్పుడు, పిల్లల్ని ప్రోత్సహించేటప్పుడు ఎలా ప్రోత్సహిస్తారు? భయంతో కాదు. పిల్లల్ని ప్రోత్సహించేటప్పుడు భయపెట్టి కాదు. ఎలా ప్రోత్సహిస్తారు? ఏం కాదు. సూదేసేటప్పుడు డాక్టర్ ఎలా చేస్తాడు? ఏం కాదు అంట. ఇప్పుడు వస్తుంది సూది, అమ్మో జాగ్రత్త, అమ్మో బాగా నొప్పేస్తుందంటే ఆటోమేటిక్ గా సగం వాడిని ఏం చేస్తాడు? భయపెట్టేస్తాడు. అసలు ఈడు భయపెట్టేసరికి ఆ సూది బాడీ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకేమైపోతాడు? ఇంకా భయపడిపోతాడు. అంతే కదా. ఎప్పుడు సంఘాన్ని ప్రోత్సహించేటప్పుడు, సంఘాన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు భయపెట్టే మాటలు ఎప్పుడు చెప్పకూడదు. భయపెట్టే మాటలు చెప్పితే ఏమైపోద్ది? వాళ్ళ జీవితాంతం ఎలా ఉంటారు? భయంతోనే ఉంటారు. యేసుక్రీస్తు వాస్తవాలు చెప్పాడు. నేను వెళ్ళిపోతాను, క్రూరమైన తోడేళ్ళు వస్తాయి మీ దగ్గరికి, మిమ్మల్ని చీల్చేస్తాయి, అయినా భయపడకండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను కాబట్టి. మీరు భయపడకండి. పౌలు గారు ఏమంటున్నారు? మేము అధైర్యపడం. ఎందుకు అంటే మేము చేస్తున్న పరిచర్య ఎలాంటిదంటే బలమైనది. అధైర్యపడం. మేము నదిలో పడ్డాడు. ఆడికి భయమే ఉండదు. ఎందుకు భయం ఉండదు ఆడికి? ఈత వచ్చు కాబట్టి కదా. ఈత వచ్చినోడు కాలువలో పడినా వస్తాడు, నదిలో పడినా వస్తాడు, సముద్రంలో పడినా వస్తాడు. వాడికి ఏమైనా భయం ఉంటుందా? భయం ఉండదు. ఎందుకంటే వాడికి ఏమొచ్చు? ఈత వచ్చు. ఈత రానోడికే ప్రాబ్లం కదా. పని చెయ్యని వాడికి ప్రాబ్లం, పని చేసేవాడికి ప్రాబ్లం లేదు. ఇక్కడ పని చెయ్యని వాడికి ప్రాబ్లం. ఎందుకు పని చెయ్యని వాడికి ప్రాబ్లం అంటే వాడికి భయం ఎక్కువ. అపోస్తులు ఎక్కడైనా 12 మంది బైబిల్లో భయపడినట్లుగా ఎక్కడైనా కనిపించిందా మనకి? ఎక్కడ కనిపించింది? వారు సంఘానికి పిరికి మందు పోయలేదు. ఏ మందు పోశారు? ధైర్యమును నూరు పోశారంట. ధైర్యంగా వాళ్ళ ధైర్యము చూస్తుంటే వాళ్ళకి ఏమనిపించిందంట? ఆశ్చర్యం అనిపించిందంట. ఇది ఇలాగే పట్టుకుందాం, ఒక మాట చదువుకున్నాం. అపోస్తుల కార్యం. వాళ్ళను చూసి అక్కడ అనుకుంటున్న వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారో, సంఘాన్ని బలపరచటానికి చేస్తున్న వారి సాహసం చూడండి. प्रेरितों की काम 4 अध्याय 13 वचन। प्रेरितों की काम Acts 4:13 చూడండి ఏమంటున్నారు అక్కడ. వారు పేతురు యోహానుల ధైర్యము చూసి ఏం చూశారంట? వాళ్ళు ధైర్యం చూశారంట. చెప్పేవాడు ఎలా చెప్పాలంట? ఎలా చెప్పాలి? ధైర్యముగా చెప్పాలి. ఎందుకు ధైర్యంగా చెప్పాలి? ఎందుకంటే ఎదుటి వారిని ధైర్యపరచాలి, ఎదుటి వారిని భయపెట్టకూడదు. ఎదుటి వారిని ఏం చేయాలి? ధైర్యపరచాలి. ఎందుకు ధైర్యపరచాలి అంటే చెప్పేవాడు ధైర్యపరిస్తేనే వాళ్ళు ధైర్యంగా ఉంటారు.
చెప్పేవాడే వణికిపోతున్నాడు అనుకోండి, ఇంక వినేవాళ్ళు ఏమైపోతారు? ఇంక వినేవాళ్ళే చెప్పేవాడిని అయ్యా మీరు భయపడకండి అని చెప్పవలసి వస్తుంది. కసాబ్ వచ్చాడు ముంబైకి, వచ్చాడా? కసాబ్ వచ్చాడు. వాడికి ఏమైనా భయం ఉందండి? మనకి ఏమైనా భయం ఉందా? ఏ భయం లేదు. ఎందుకు? అలా వానికి ట్రైనింగ్ ఇచ్చారు. చస్తే పరలోకం, చంపితే పరలోకం. ఇదే ట్రైనింగ్ ఇచ్చారు వాడికి, ఇంకేమి ఇవ్వలేదు. నువ్వు చంపితే పరలోకం, నువ్వు చస్తే పరలోకం. వాళ్ళు అలా నేర్పించారు. నువ్వు చచ్చినా పరలోకమే, నువ్వు చంపినా పరలోకమే. ఇలా ట్రైనింగ్ ఇచ్చారు వాడికి. ఇంకేముంది? గన్ను పట్టుకున్నాడు, ముంబైకి వచ్చాడు. ఇంకందరిని ధన 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 ఏం చేశాడు? కాలుస్తున్నప్పుడు ఏమని కాలుస్తున్నాడు? నాకు పరలోకం, నాకు పరలోకం, నాకు పరలోకం. ఇలాంటి వాళ్ళు ముంబై బైబిల్ ఉన్నారా? ఉన్నారు. యాకోబుని చంపుతుంటే యాకోబుని ఖడ్గంతో చంపారంట. అప్పుడు ఆ చంపిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది వాళ్ళకి ఇష్టమైన పని. ఏది? చంపటము వాళ్ళకి ఇష్టమైన పని. కసాబు చంపుతుంటే వాడు ఎలా అనుకుంటున్నాడంటే, అమ్మో ఎంత మందిని చంపితే అంత పరలోకం. అది వాడికి పుట్టింది కాదు, వాడికి అది నేర్పింది. అది వయసు తక్కువ, చిన్న వయసులోనే ఆ డిసిజన్ తీసుకున్నాడంటే ఎంత బలముగా ట్రైనింగ్ ఇచ్చింటారు మీరు ఆలోచించండి. ఒరే పిరికి ట్రైనింగ్ ఇచ్చారు. ఒరే వెళితే చచ్చిపోతావురా అంటే వాడు అసలే రాడు. అందుకే ధైర్యము, మాట్లాడేవాడు ఎలా ఉండాలి? ధైర్యంతో మాట్లాడాలి. ఎదుటి వారిని ఇంప్రెస్ చేయాలి, ఎదుటి వారిని బలపరచాలి. అంటే పిరికి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. పిల్లల ముందైనా, సంఘం ముందైనా ఎప్పుడు మాట్లాడకూడదు. ఒకవేళ పిరికి మాటలు మాట్లాడేవనుకోండి, పిరికి వాళ్ళకి ఏమి లేదంట, పరలోక రాజ్యమే లేదంట. పిరికి వాళ్ళకి పరలోక రాజ్యం లేదు. ఎందుకంటే పిరికితనాన్ని ఉన్నావు కాబట్టి, పిరికివాడు అయిపోయావు కాబట్టి. పక్కల క్రైస్తవుల్ని చంపుతున్నా మనం ఇక్కడ ప్రార్థన చేసుకోవాలి. అది ధైర్యం. ఎక్కడో విదేశాలలో క్రైస్తవులను చంపుతుంటే ఇండియాలో ప్రార్థన ఆపేసుకున్నాం అనుకో, దానికి మరీ పిచ్చోడు అంటారు, మరీ చేతగానుడు అంటారు. ఏమిటి? మీరు బాగా ఆలోచించండి. విదేశాలలో చర్చలు కూలుగొట్టారు అనుకోండి, ఇక్కడ భయం వేస్తుంటది మనకి. ముంబైలో చర్చలు కూలుగొట్టారు అనుకోండి, ఇక్కడ భయం వేస్తుంటది మనకి. థానాలో క్రైస్తవులను చంపుతున్నారు అనుకోండి, ఇక్కడ భయం వేస్తుంటది. పోతుమి ఏమవుతుంది? అంతే కదా. ఎంతకాలం జీవితాన్ని గుప్పిట్లో పెట్టుకొని కాపాడుకుంటావు? ఏదో ఒక రోజు పోయేదే కదా. చస్తే దేవుడు కోసం చావండి అని ఆ రోజు మొదటి శతాబ్దంలో ఏం చేశారు? ధైర్యముగా బోధించారు. దేవుడి కోసం చావటం అంటే చాలా అదృష్టం కదండి. దేవుని కోసం చావటం అంటే చాలా అదృష్టం. సంఘాన్ని ధైర్యపరచాలి, సంఘాన్ని బలపరచాలి అంటే ముందు మనం ధైర్యంగా ఉండాలి. ఎవడేం చేయడు, నేను ఎదుర్కొంటాను ప్రతి సమస్యని అని మనం ధైర్యంగా ఉండాలి. అప్పుడే మనకు కూడా ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఏ సమస్య అయినా రాని, ఎవడైనా రాని, నేను చూసుకుంటాను అని నువ్వు ధైర్యంగా నిలబడితే దేవుడు నిన్ను కాపాడతాడు. నువ్వు ముందే పిరికివాడయ్యావు అనుకో, దేవుడు కూడా అనుకుంటాడు, ఈహో ఈడు వింతేలే అనుకుంటాడు. చదవండి అన్నమాట. పేతురు యోహానుల ధైర్యము చూసి వారు విద్య లేని పామరులు, విద్య లేని పామరులు గ్రహించి ఆశ్చర్యపడ్డారంట. ఆలోచించండి. బోధిస్తే అలా బోధించాలి, లేకపోతే సైలెంట్ గా ఉండాలి. బోధిస్తే అలా ఎదుటి వారిని మనం ఏం చేయాలి? బలవంతులుగా చేయాలి. ఎదుటివాడు బలవంతుడు అవ్వాలంటే ఏం బోధిస్తే బలవంతుడు అవుతాడు?
బలమైన వాక్యం బోధిస్తేనే బలవంతుడు. బాగా ఆలోచించండి. సంఘము బలపడాలి అంటే మొదటి శతాబ్దములో బలమైన వాక్యమును బోధించారు. పిరికితనాన్ని వాళ్ళకి చెప్పలేదు. పిరికితనం వాళ్ళకి నూరిపోయలేదు. బలమైన వాక్యం, ఏం కాదు దేవుడు ఉన్నాడు, ఏం కాదు. మనకి ఎవరండి ఆధారం? దేవుడు కదా. క్రైస్తవుల్ని ముట్టినోడు దేవుని కనుగుడ్డుని ముట్టినట్ల. ఇంత బలమైన మాటలు అన్న తర్వాత కూడా మళ్ళీ మనకి ఎందుకు పిరికితనం? నిన్ను ముట్టినోడు ఎవరిని ముట్టినట్లంట? దేవుని కనుగుడ్డుని టచ్ చేసిన. దేవుని కనుగుడ్డు టచ్ చేసేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడు లేడు. మనల్ని టచ్ చేస్తే ముందు దేవుని టచ్ చేయాలంట. దేవుని టచ్ చేసే అంత ధైర్యం ఎవడికి ఉందండి? అందుకే మనం ధైర్యంగా ఉండాలి. ఏం కాదు, నా వెనకాల ఎవరున్నారు? దేవుడున్నాడు. ఇవ్వండి, అందరూ ఏకమై క్రైస్తవుల్ని హింసిస్తున్న మన విశ్వాసం ఎంత కూడా చెదరకూడదు. అది ధైర్యం అంటే. భివండిలో విశ్వాసాలందరినీ చంపుతున్న మన విశ్వాసం ఎంత కూడా కదలకూడదు. అదే విశ్వాసం అంటారు. శద్రక్ మేషక్ అబద్ధిక విశ్వాసం ఏమన్నా చెదిరిందా? కొంచెమైనా చెదిరిందా? ఎక్కడైనా సన్నగిల్లిందా? ఎక్కడైనా బలహీనమైందా? లేదు. ఎందుకు లేదు? వాళ్ళు నమ్మారు అలాగా. చివరికి విజయం ఎవరిది? వాళ్ళదే. నమ్మితే దేవుని మహిమను చూస్తావంటది బైబుల్ కదా. నమ్మితే ఏం చూస్తావు? దేవుని మహిమను చూస్తావు. నువ్వు ముందే పిరికివాడు అయ్యావనుకో, ఇంక దేవుని మహిమే ఉండదు అక్కడ. ఇంకా ఏముంటది నీకు? ఇంక దెబ్బలే ఉంటాయి. అందుకే మేము అధైర్యపడం, మాకు అధైర్యం లేదు. చదవండి, ఇప్పుడు ఆ మాట దగ్గరికి వెళ్దాం. నాలుగో అధ్యాయం 2 కొరింథీ. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడంట? నూతన పరచబడుచున్నాడట. దినదినము ఏమవుతున్నాడు ఆయన? నూతన పరచబడుచున్నాడు. ప్రతి దినము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము ఏమవుతున్నాడంట? నూతన పరచబడుచున్నాడంట. ఒకటి నలిగిపోతుంటే ఇంకొకటి ఏమైపోతుంటది? నూతన పరచబడుతుంటది. ఒకటి నలిగిపోతుంటే ఇంకొకటి నూతన పరచబడుతుంటది. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. మన దగ్గర ఏది నలిగిపోతుంది, ఏది కుషించిపోతుంది? ఏది నూతన పరచబడుతుంది, ఏది కుషించిపోతుంది? రెండు ఉన్నాయి కదా. ఒకటి బాహ్య పురుషుడు, రెండవది ఆంతర్య పురుషుడు. ఈ రెండు కలిగిన మనము ఇప్పుడు దేన్ని నలుగొట్టుకుంటున్నాం, దేన్ని నూతన పరచుకుంటున్నాం? ఒకటి కృషించిపోతే ఒకటి నూతన పరచబడుతుంది. ఒకటి నూతన పరచబడాలంటే ఇంకొకటి కుషించిపోలే. రెండు ఆప్షన్లు, ఇంకే ఆప్షన్ లేవు. ఇప్పుడు ఈ ఆప్షన్లు ఎవరి మీద ఉన్నాయి? మన మీదే ఉన్నాయి. ఈ ఆప్షన్లు దేవుడు తన చేతిలో పెట్టుకోలేదు, మన చేతిలో పెట్టాడు. ఒకటి కుషించిపోతే ఇంకొకటి నూతన పరచబడుతుంది. ఇంకొకటి నూతన పరచబడాలంటే ఒకటి కుషించిపోవాలి. ఏదో ఒకటి చాయిస్. మాకు రెండు కూడా నూతన పరచబడాలంటే అసాధ్యం. ఒకటి కుషించిపోవాలి, రెండవది నూతన పరచబడాలి. గింజ ఉంటుందా? గోధుమ గింజ ఉంటుంది. భూమిలో వేసావు, భూమిలో గింజ ఏమవుతే మొలకొస్తుంది? భూమిలో వేసిన గింజ ఏమవుతే మొలకొస్తుంది?
చనిపోతే మొలకొస్తుంది. అది చావలేదనక అందులో నుంచి ఏమి రాదు, అందులో నుంచి ఏమి రాదు. ఇప్పుడు అది మొలకాయ రావాలి అంటే అదేమవ్వాలి? చావాలి. అది ఎక్కడుండాలి? భూమిలో ఉండాలి. భూమిలో వెళ్ళాలి, కుళ్ళిపోవాలి. ఒకటి కుళ్ళిపోతే రెండవది అందులో నుంచి ఏమొస్తుంది? మొలకొస్తుంది. మీరు బాగా ఆలోచించండి. ఒకటి కుళ్ళిపోవాలి, రెండవది బ్రతకాలి, ఏదో ఒకటి జరగాలి. గింజలు కుండలో ఉంటే ఉపయోగం లేదు, గింజలు భూమిలో ఉండాలి, అప్పుడే ఉపయోగం. మనము జీవితాన్ని ధరించుకున్న మనము ఎలా ఉండాలంట? దేవునిలో నడవాలి, దేవునిలో ఉపయోగపడాలి. మేము అధైర్యపడు మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, నూతన అంతర్య పురుషుడు రోజు రోజుకి ఏమవుతాడంట? నూతన పరచబడుచున్నాడు. నూతనంగా. ఎప్పుడు? నువ్వు రోజు రోజుకి దేవునిలో నలిగిపోతున్నప్పుడు. ఎలా నలిగిపోవాలి దేవునిలో? ఎలా నలిగిపోవాలి? ప్రార్థనలో నలిగిపోవాలి, వాక్యములో నలిగిపోవాలి, దేవుని గురించి ఆలోచన చేస్తూ నలిగిపోవాలి, మోకాళ్ళు అరిగిపోవాలి. ఊరకే కాదు. పౌలు గారు ఏమంటారు తెలుసా? మేము ఎటు పోయినను మాకు శ్రమలే, ఎటు వెళ్ళినను శ్రమలే. ఇన్ని శ్రమలు వచ్చినను మేము ఎందుకు ధైర్యంగా ఉన్నాం తెలుసా? అదే మాట 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఎటు పోయినను శ్రమ పడుచున్నను, ఎటు పోయినను శ్రమయే. కొరడ దెబ్బలు. పౌలు గారి జీవితం ఒక్కసారి ఆలోచించండి. కొరడ దెబ్బలు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, శ్రమ పడుచున్నను. ఒకటి వస్తుంది ఏంటంటే, ఎటు పోయినను ఎటు అయినను శ్రమపడుచున్నను, ఇరికింపబడిన వారుము కాదు. ఏమంటున్నాడు? కాము. ఇరికింపబడే వాళ్ళం మాత్రం కాము. ఈజీగా ఇరుక్కుపోతావు నువ్వు. ఏంటి ఈజీగా ఇరుక్కుపోతావా? ఎందుకు ఈజీగా నువ్వు ఇరుక్కుపోతున్నావంటే నీకు ఏం బోధించలేదని అర్థం. నీకు ఏం రాదని అర్థం. ఇరుక్కున్నావంటే నీకేం రాదని అర్థం. పౌలు గారు ఏం చేస్తున్నారంట? మేము శ్రమ పడినను మేము ఇరుక్కోమయ్యా. ఎక్కడ ఇరుక్కోడంట? లోకములు ఎన్నో అడ్డ ప్రశ్నలు వస్తుంటాయి, లోకములు ఎన్నో శ్రమలు వస్తుంటాయి, లోకములు ఎంతో మంది ఎదిరిస్తుంటారు. అందరూ ఎదిరించిన, శ్రమ పడుతున్న ఎంతో మంది ఎన్నో ప్రశ్నలు అడిగిన మేము ఇరుక్కుపోయే వాళ్ళం మాత్రం కాదు. ఎందుకంటే మాకు జవాబు చెప్పటం వచ్చు. కింద చదవండి. అపాయములో ఉన్నను కేవలము ఉపాయం లేని వాళ్ళం మాత్రం మేము కాదు. అంత ధైర్యంగా ఎందుకు? మేము అధైర్యపడం. ఎందుకు? మా దగ్గర ఏముంది? ఉపాయం ఉంది కదా. మా దగ్గర ఉపాయం ఉంది. ఇంకేముంది మా దగ్గర? తరమబడుచున్నను దిక్కులేని వారము కాదు. తరుముచున్నను దిక్కులేని వాళ్ళం కాదు. ఎందుకంటే మన వెనకాల ఎవరున్నారు? దేవుడున్నాడు. నువ్వు తరమబడుచున్నా నీ వెనకాల దేవుడున్నాడు. నువ్వు ఉపాయముతో ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? పాము వలె వివేకం కలిగి ఉండండి, పావురం వలె నిష్కపటులుగా ఉండండి, పాము వలె వివేకంగా కలిగి ఉండండి. క్రైస్తవులంటే ఎలా ఉండాలంట? అన్ని కూడా తెలిసిన వాళ్ళై ఉండాలి. శ్రమ వస్తుందా? మనకేముండాలి? ఉపాయం ఉండాలి. శ్రమ వస్తుందా? ఉపాయం ఉండాలి. మన పైన ఇరుచుకుపడుతున్నారా? మనకేముండాలి? ఉపాయం ఉండాలి. అపాయాలు వస్తున్నా మనకేముండాలి? ఉపాయాలు ఉండాలి. ఎందుకంటే వాక్యం మనకు బోధించింది కదా.
వాక్యం మనకి నేర్పింది కదా, వాక్యపు విద్య మనకు వచ్చు కదా. అప్పుడు మనం అధైర్యపడకూడదు. ఎందుకంటే శ్రమ వచ్చినను నిలబడాలి, అపాయాలు వచ్చినను మనకు ఉపాయాలు దేవుడు ఆల్రెడీ మనకి చెప్తాడు. పౌలు గారు, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీ మధ్యలోకి వస్తాయి. అవి ఏం చేస్తాయి? మిమ్మల్ని చీల్చేస్తాయి, మిమ్మల్ని చెరసాల్లోకి తీసుకెళ్తారు, మిమ్మల్ని కొరడాలతో కొడతారు. కానీ ఆ టైంలో ఏం మాట్లాడాలో మీరు నోరెత్తకండి. ఎవరు నోరెత్తారు అప్పుడు? పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. చెరసాల్లోకి వెళతారన్నాడా, వెళ్ళొద్దన్నాడా? వెళ్ళండి. చెరసాల్లోకి వెళతారు. ఎందుకంటే శ్రమలు వస్తాయి. క్రైస్తవుడైనందుకు ఏమనుభవించాలంట? బాధ అనుభవించాలంట. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలంట. బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ మనకు వస్తున్నప్పుడు మనము ఉపాయం లేని వాళ్ళగా ఉండకూడదు. ఉపాయం ఉండాలి. అపాయాలు వస్తాయి, మనకి ఏముండాలి? ఉపాయం ఉండాలి. తప్పించుకోవాలి. మాట్లాడాలి. ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యంగా ఎదిరించాలి. ఎందుకంటే మనం నిలబడ్డదే దేవుని కోసం, పిరికి వాళ్ళంగా కాదు. ఎందుకంటే ఒక సంఘము ఎదగాలి అంటే పునాది గట్టిగా ఉండాలి. ఈ భివండి సంఘానికి పునాదులు ఎవరు చెప్పండి? ఇప్పుడు మీరే కదా. ఓకే, ఈ భివండి సంఘానికి పునాదులు ఎవరంటే మీరే. పునాదులే భయపడ్డాయి అనుకో, పునాదులే పిరికి వాళ్ళు ఉన్నారనుకో, ఇంక క్లాప్స్ అయిపోద్ది, ఇంక పడిపోద్ది, అది ఇంకెప్పటికీ ఎదుగుతుంది. ప్రారంభ సంఘాలన్నీ కూడా శ్రమలు ఎదుర్కొన్నాయి కాబట్టి ఈరోజు స్టాండర్డ్ అయిపోయాయి. ప్రారంభ సంఘాలన్నీ కూడా ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారు కాబట్టి నిలబడ్డాయి. మనము కూడా మన పిల్లల భవిష్యత్తు భివండిలో మనము వెళ్ళే లోపు మన పిల్లలని ధైర్యపరిచి వెళ్ళాలి. ఎందుకంటే మనం వేసిన ఫౌండేషన్ అలా ఉండాలి. మా అమ్మ నాన్న ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నారు, మాకు ఈ సంఘాన్ని అప్పగించారని మన పిల్లలు గుర్తు చేసుకోవాలి. మా అమ్మ నాన్న ఎంతో కష్టపడ్డారు, మా సంఘస్థులు ఎంతో కష్టపడ్డారు, మా సంఘస్థులు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు, మాకు మంచి సంఘాన్ని అప్పగించి వెళ్ళారు అని వాళ్ళు మాట్లాడుకోవాలి. ఆరాధన చేసేటప్పుడు మాట్లాడుకోవాలి, సంఘాన్ని చూసేటప్పుడు మాట్లాడుకోవాలి. మా పితరులు ఎన్నో కష్టాలు పడ్డారు సంఘం కోసం అని చెప్పుకోవాలి. మీరు బాగా ఆలోచించండి. సంఘం నిలబడాలంటే సవాళ్ళు వస్తాయి, సంఘం నిలబడాలంటే కష్టాలు వస్తాయి, సంఘం నిలబడాలంటే ఎన్నో ఎదుర్కోవాలి. ఏమి ఎదుర్కోకుండా, ఏమి శ్రమ పడకుండా మా సంఘం గొప్పగా ఉండాలంటే ఏమనుకుంటున్నావు? అది ఏరు వేయలేదు, నీరు పెట్టలేదు, పొలంకి వెళ్ళలేదు, నా పొలం పచ్చగా ఉండాలంటే. అందుకే మీరు బాగా ఆలోచించు. సంఘాన్ని దేవుడు మనకు అప్పగించాడు అంటే, సంఘాన్ని దేవుడు నిలబెడుతున్నాడు అంటే ప్రారంభములో సవాళ్ళు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎన్నో వస్తాయి. కానీ చివరికి రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. రిజల్ట్ మాత్రం పచ్చగా ఉంటుంది. రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చదవండి. 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక, మేము చూడటం లేదు. మేము దృశ్యమైన వాటిని అసలే చూడటం లేదు. దృశ్యమైన వాటిని చూసామనుకో తుష్యమైన వాళ్ళు అయిపోతారు. అంటే దృశ్యమైన వాటిని చూసే వాళ్ళంతా తుష్యమైన వాళ్ళు. పౌలు గారు లోకాన్ని ఎలా చూశాడంట? పెంటగా చూశాడంట. లోకాన్ని పెంటగా చూసిన వాడే కాబట్టే ఎన్ని సంఘాలు కట్టాడండి. బైబుల్ అందరికంటే సంఘాలు ఎవరు కట్టారు?
పౌలు గారే ఎందుకు కట్టాడు? లోకాన్ని ఆయన మనలా చూడలేదు. దృశ్యమైన వాటిని ఎలా చూశాడంట? దృశ్యమైన వాటిని ఎలా చూశాడంట? పెంటగా చూశాడంట. అదృశ్యమైన వాటిని ఆయన ఎలా చూస్తున్నాడంట? నిదానంగా చూస్తున్నాడు. మనకి తొందర ఎక్కువ ఏంటి? మనకు తొందర ఎక్కువ ఏంటి? కనిపించని దానిని చూడాలి అంటే తొందరపడితే తెలిసిపోద్దా? మనం తింటున్న పెరుగు ఉంటది, పెరుగు ఉంటది, పెరుగంతా పురుగే, పెరుగంతా పురుగే. ఆ పురుగని మనకి ఎలా తెలియాలి? టెలిస్కోప్ను పెట్టి చూసారనుకోండి, ఆ తెల్లగా ఉంటది. మీరు పెరుగు తింటున్నప్పుడు మీకు ఇంకా అదే ఆలోచన, అదంతా తెల్లగా ఉంటది, అదంతా పురుగే, పురుగు మొత్తం పురుగే. అది టెలిస్కోప్ లో పెట్టి చూస్తే తెల్లగా ఉన్నదంతా పురుగే. అలా పురుగులు కొట్టుకుంటుంటాయి. అవి నిదానంగా చూస్తే ఆ పురుగు తెలిసిపోద్ది. గాయ చూసేవనుక అది పెరుగులా ఉంటది. ఈ కళ్ళుతో చూస్తే అది పెరుగు, టెలిస్కోప్ లో చూస్తే అది పురుగు. పౌలు గారు ఎలా చూస్తున్నాడంట? నిదానంగా చూస్తున్నాడంట. ఎక్కడ చూస్తున్నాడు? అదృశ్యమైన వాటిని. అదృశ్యమైనవి ఎక్కడున్నాయి? అదిగో పరలోకం. పౌలు గారి చూపు కళ్ళు మూసుకుంటే ఆకాశపు అవతలికి వెళ్ళిపోయిందంట ఆయన చూపు. ఆకాశపు అవతలికి. ఆకాశపు అవతలు ఎవరున్నారు? దేవుడు. అదృశ్యమైన వాటిని నిదానంగా చూసుకో. ఒక్కొక్కసారి మనం తొందరపాటులో పక్కలే ఉంటది కానీ మనకు వస్తువు కనపడదు. గాయ అన్నిట్లో గాయ, పాట పాడే దాంట్లో గాయ, నేను వాక్యం వినే దాంట్లో గాయ, చర్చికి వచ్చే దాంట్లో గాయ. నిదానమే ప్రధానం అంట. స్లోగన్ బాగుంది కదా. వాక్యం వినేటప్పుడు కూడా ఎలా వినాలి? నిదానంగా వినాలి, నిదానంగా చక్కగా వినాలి. ఎంత చక్కగా నీవు వాక్యం వింటావో అంత చక్కగా నీవు బలపడతావు, అంత చక్కగా స్టాండర్డ్ అవుతావు. అందుకే కొన్ని రోగాలు కోర్సులు ఎన్నెళ్ళు ఉంటాయి తెలుసా? ఎన్నెళ్ళు ఉంటాయి? 6 నెలలు ఉంటాయి కొన్ని రోగాలు కోర్సులు. కొన్ని రోగాలు కోర్సులు 3 నెలలు ఉంటాయి. కొన్ని రోగాలు కోర్సులు సంవత్సరం ఉంటది. ఎందుకంటే నిదానంగా ఎక్కుతుంది అది. సంవత్సరం వాడే ముందు ఒకేసారి ఇచ్చాడు, బాడీ ఏమైపోద్ది? డ్యామేజ్ అయిపోద్ది. నిదానంగా చూడాలి. పౌలు గారు అదృశ్యమైన వాటిని ఎలా చూస్తున్నాడంట? నిదానంగా చూస్తున్నాడు. ఈ దృశ్యమైన వాటిని చూడకండి. ఈ దృశ్యమైన వాటిని చూస్తే మనకి ఏం కనిపించదు. అదృశ్యమైన వాటిని ఎలా చూడాలంట? నిదానంగా చూడాలి. క్రైస్తవులం కదా, దేవుని నమ్ముకున్న వాళ్ళం కదా, దేవుడు వాగ్దానం చేశాడు కదా పరలోకం వెళ్ళాలని. పరలోకం మరి కనిపిస్తుందా? కనిపించదు. మరి పౌలు గారు ఏం చేస్తున్నారు? చూస్తున్నాడంటే ఎలా చూస్తున్నాడు? నిదానంగా. అదృశ్యమైన వాటిని పౌలు గారు ఎలా చూస్తున్నారంట? నిదానంగా చూస్తున్నాడు. చీకట్లో కూర్చొని టీవీ చూడాలి, టీవీ ఉండదు అక్కడ. చీకట్లో కూర్చొని టీవీ చూడాలి, టీవీ ఉండదు అక్కడ. ఎవరైనా వచ్చి ఏం చేస్తావారంటే నేను టీవీ చూస్తాను. ఎక్కడుంది టీవీ? ఉందిలే, నీకు కనిపించదు. ఎవరికి కనిపిస్తుంది అది? చూసేవాడికి. ఎందుకంటే నిదానంగా కళ్ళు మూసుకుంటే నీకు ఎక్కడ కనిపించాలి? పరలోకం, దేవుడు. ఒక్కసారి గంట కళ్ళు మూసుకున్నావు అనుకోండి, నీకు ఇంకేం కనిపిస్తుంది? మన దైవదాసులు సునీల్ అన్న గారు చెప్పారు, గుడ్డోడికి కళలు ఎలా వస్తాయంట? గుడ్డోడికి కళలు వస్తాయి. ఓకే, ఎలా వస్తుంటాయి? వాడికి ఏం కనిపించదు కదా, పుట్టుకతో గుడ్డివాడు, వాడికి ఏ దృశ్యం కనిపించుండదు కదా. కళలు ఎలా వస్తుంటాయి? బాగా ఆలోచించండి. ఇప్పుడు మనకైతే కళ్ళున్నాయి, చూసినవన్నీ ఎన్నో చూస్తుంటాం. ఆ చూసినవి ఏదో ఒకటి మన కళలోకి వస్తుంటాయి. మరి గుడ్డోడు ఎప్పుడు ఏం చూడలేదు కదా, మరి వాడికి కళ ఎలా వస్తుంది? కళ వస్తుంది కదా, వస్తుంది. కానీ ఎలా వస్తుంది? శబ్దాలు మాత్రమే వస్తాయి వాడికి. ఎందుకంటే శబ్దాలు మాత్రమే వింటాడు, శబ్దాలు మాత్రమే ఉంటాడు. రూపాలేమి చూసి ఉండడు, శబ్దాలు మాత్రమే ఉంటాడు చెవితోని. అదే కళలో కూడా ఏమొస్తుంటాయి? శబ్దాలే వస్తుంటాయి.
నీవు కళ్ళు మూసుకుంటే పరలోకం గుర్తుకు రావాలి. పరలోకం, ఈ లోకంలో ఉన్నదంతా ఏం గుర్తుకు రా. అందుకే పౌలు గారు ఎంత ధైర్యంతో ఉన్నాడు. మేము అధైర్యపడం ఎందుకంటే భయపడేది ఎవరు తెలుసా? నిరీక్షణ లేనోళ్ళు, దేవుని నమ్ముకోలేనోళ్ళు. దేవుడు అంటే తెలియని వాళ్ళు భయపడుతుంటారు. మనకి దేవుడు తెలుసు, మనకు పరలోకం తెలుసు, పరలోకానికి వెళతామని తెలుసు, అయినా మనం భయపడుతున్నామంటే మనకంటే పిరికి వాళ్ళు ఇంకెవడు ఉండడండి. అందుకే ధైర్యంగా ఉండాలి. ఏది ఏమైనా దేవుడు చూసుకుంటాడు. యెహోవా హీరే కదా. యెహోవా ఏమంట? ఈరే అంటే అర్థం ఏంటి? యెహోవా చూసుకుంటాడంతా, నువ్వు బతకటం నేర్చుకోవాలంతే. యుద్ధము యెహోవాదే. మన పైకి వచ్చారనుకోండి, ఎవరు చేస్తారు యుద్ధం? దేవుడు చేస్తాడు. ఆ టైంలో నీవు నిలబడితే నీ పక్షాన దేవుడు ఉంటాడు. అందుకే క్రైస్తవులు అయ్యామంటే ఆషామషి కాదు. ఏదో ఎవరో క్రైస్తవులు అయ్యారు కదా మేము కూడా అయిపోయామంటే కాదు. క్రైస్తవుడు అయ్యావంటే నీ ఒక యుద్ధశాలివి, సైనికుడివి, నిలబడాలి. ఏది ఏమైనా నిలబడాలి. పిరికితనం మనకు అసలే సంఘములో పిరికితనం అనేది ఉండకూడదు. పిరికితనం, భయపడ్డావా అంతే ఇంక సంగతి. మన సంఘాన్ని బలపరుచుకోవాలి, మన సంఘాన్ని నిలబెట్టుకోవాలంటే మన పునాది ధైర్యంతో ఉండాలి. మన పునాది మంచి మందుతో వేయాలి, పిరికి మందుతో కాదు. మన పిల్లలు, మనం ఇది ఏమైనా చూసుకుందాం, ఏమైనా చూసుకుందాం. కరుణలు కరుణ వచ్చింది కదా, ఎలా అనుకున్నా బతుకుదాంలే, ఎలాగోలా బతుకుదాం. ఏదైనా గంజి దాగైనా బతుకుదాం. చూసారా ఎంత ధైర్యం వచ్చిందప్పుడు మనకి? ఎక్కడ లేని ధైర్యం వచ్చిందప్పుడు. చేతులు కడుక్కోవాలి, మాసలు వేసుకోవాలి, బతకాలి, ఎలాగోలా బతకాలి, ధైర్యం మనకి. అపాయం వచ్చింది మనకి. ఎన్ని వచ్చాయి కరుణాలు, ఉపాయాలు? లెక్కలేనన్ని ఉపాయాలు వచ్చాయి మనకి. ఫుడ్ మారిపోయింది, బెడ్ మారిపోయింది, వాతావరణం మారిపోయి, అన్ని మారిపోయి. అపాయం వచ్చిందంటే ఉపాయాలు ఎన్ని వెతుక్కున్నాం? చేతులు కడుక్కున్నాం, మాస్కులు వేసుకున్నాం, శానిటైజర్ పెట్టుకున్నాం. చాలా మంది గంజి, దాన్ని ఏమంటారు, పాయసం తాగారు. దాన్ని ఏమంటారు, తాగేది. ఎందుకంటే అది తాగితే దగ్గుకి ఏం రాదంట. మిరియాల ఎన్ని ఉపాయాలు ఎత్తుక్కున్నామంటే ఏమొచ్చింది? అపాయం వచ్చింది, ప్రాణం మీదకి వచ్చింది. ప్రాణం మీదకి రాగానే ఎన్ని ఉపాయాలు పుట్టుకొచ్చాయో చూడండి. మరి క్రైస్తవులుగా మనకి అపాయాలు వస్తుంటాయి, ఉపాయం లేని వాళ్ళంగా మనం ఉండకూడదు. ధైర్యంగా ఉందాం. మనము మన పిల్లలకి ధైర్యం ఇవ్వాలి. అరే ఏం కాదురా, దేవుడు ఉన్నాడు, ఏం కాదు. చిన్నతనం నుంచి తండ్రి పిరికి ముందు పోసాడు అనుకోండి, అమ్మో భయపడు పోసాడు, వాడు జీవితాంతం భయపడుతూనే ఉంటాడు. అస్సలు భయం ఉండకూడదు. సంఘం అంటే స్తంభాలుగా నిలబడాలి. తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా జడిసిపోకుండా ధైర్యంగా ఉండాలంటే భివండిలో ప్రత్యేకంగా, భివండి చాలా ఇబ్బందికరమైన భివండి, ఎన్నో శ్రమలు వస్తుంటాయి. అలాంటి మధ్యలో, అలాంటి దగ్గర మిమ్మల్ని ఎందుకు నిలబెట్టాడు చెప్పండి? దేవుడికి తెలుసు ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో తెలుసు. మీరు అన్నిటిని ఎదుర్కొంటారని కూడా దేవుడికి తెలుసు. అందుకే మిమ్మల్ని నిలబెట్టాడు తెలుసా. మీ దగ్గర ఆ శక్తి ఉంది, మీ దగ్గర ఆ ధైర్యం ఉంది, కానీ దాన్ని బయటికి తీసేవాళ్ళు కావాలి. దేవుడు అందుకే మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టాడు. దేవుడు ఎక్కడ నిలబెట్టాడు తెలుసా? క్రూరుల మధ్య నిలబెట్టాడు, అపహాస్యకుల మధ్య నిలబెట్టాడు, ఎదిరించే వాళ్ళ మధ్య నిలబెట్టాడు మనల్ని. ఎందుకు? దేవుడికి తెలుసు వీళ్ళైతే ఇక్కడ తట్టుకుంటారు, మామూలుడైతే తట్టుకోడు. దేవుడికి తెలుసు ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో తెలుసు. అందుకే యుద్ధంలో ఆల్రెడీ దావీదు అన్నలు ఉన్నారు, దావీదుల అన్నలు ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ ఎవరు చేశారు? దావీదు చేశాడు. గొల్యాతుని ఏం చేశాడంట? చంపేశాడు. దావీదుకి తెలుసు అంతమంది అన్నలు ఉన్నారు, వేస్ట్ కాడు, కానీ దావీదు ఒక్కడే. అందుకే దావీదుని అక్కడికి తీసుకెళ్ళాడు. మిమ్మల్ని ఇక్కడ భివండికి ఎందుకు తీసుకొచ్చాడు చెప్పండి? మీ దగ్గర ఉన్న ధైర్యం ఎవరి దగ్గర లేదు.
అందుకే ఎన్నో చూస్తుంటారు కదా, ఎన్నో ఎదుర్కొంటారు, అయినా కూడా ప్రార్థనకి ఎప్పుడైనా మానారా? లేదు. అయినా కూడా వాక్యం పట్ల ఎప్పుడైనా మీకు సన్నగిల్లారా? లేదు. ఎందుకంటే మీకు ఆ ధైర్యము ఉంది. అందుకే దేవుడు మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టి ఇంకా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు? సంఘం ఎదగాలి, సంఘం బలపడాలి. అందుకే సంఘం మనతోనే అంతము కాకూడదు. మన పిల్ల తరతరాలు భివండిలో సంఘం ఉండాలి. సంఘం ఉండాలంటే పునాదులు ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. పునాదులే పడిపోయాయి అనుకో, ఇంకే భవిష్యత్తు ఇంకేముండదు సంఘం. అందుకే మనం అందరూ ధైర్యముగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తే సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.